పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్వలాభమే లక్ష్యంగా కొంతమంది వ్యాపారులు చేసిన కల్తీ మద్యానికి ఏకంగా 15 మంది బలైపోయారు. అమృత్సర్లోని మారుమూల పల్లెల్లో ఈ ఘోర ఘటన జరగడంతో దేశంలోని పలు రాష్ట్రాలు విస్మయానికి గురయ్యాయి. కాగా మృతుల్లో అత్యధికులు ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులుగా గుర్తించబడ్డారు. వీరంతా బెంగాలీ, మరాఠీ, కలాన్ ధర్వాల్, పాతల్పురి గ్రామాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు ప్రభ్జిత్ సింగ్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కల్తీ మద్యం సరఫరా వెనుక ప్రభ్జిత్ సింగ్ సూత్రధారి అని తేలిందన్నారు. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభ్జిత్ సింగ్ సోదరుడు కుల్బీర్ సింగ్ అలియాస్ జగ్గు, సాహిబ్ సింగ్ అలియాస్ సురాయ్, గుర్జత్ సింగ్ జీత్ భార్య నిందర్ కౌర్లను కూడా అరెస్ట్ చేసినట్టుగా పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాధితులందరూ ఆదివారం సాయంత్రం ఒకే షాపులో మద్యం కొనుగోలు చేసినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు స్పాట్లోనే మరణించారు. దీంతో స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వకుండానే దహన సంస్కారాలు నిర్వహించినట్లుగా సమాచారం. సోమవారం సాయంత్రం ఆలస్యంగా ఈ మరణాల గురించి సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు దీనికి కారకులను కటకటాల వెనక్కి నెట్టేశారు. ఇదిలా ఉండగా పంజాబ్లో కల్తీ మద్య మరణాలు ఇదే మొదటిసారి కాదంటున్నారు స్థానికులు. గత ఏడాది మార్చి 2024లో సంగ్రూర్లో 24 మంది మరణించినట్టు రికార్డులు చెప్తున్నాయి. 2020లో రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా కల్తీ మద్యానికి బలయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపట్టిన యుద్ధ్ నసియాన్ విరుద్ధ కార్యక్రమం సోమవారంతో 72 రోజులు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 6,280 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 10,444 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు.